హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హైదరాబాద్కు దగ్గర సంగారెడ్డి బెస్ట్. హైదరాబాద్లో అయితే కష్టం. హైదరాబాద్కు దగ్గరైనా పర్వాలేదు అనుకునే రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హైదరాబాద్లో సొంతిల్లు ఉండడం లేదా అద్దెల ఆదాయం కోసం ఓ ఇంటిని కొనుగోలు చేసి పెట్టుకోవడం చాలామంది లక్ష్యం. ఇలాంటి వారు చాలామంది విస్తరిస్తున్న హైదరాబాద్లో తర్వాత అయిన భాగం అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక 20 ఏళ్ల తర్వాత, ఓ 15 ఏళ్ల తర్వాత అయితే ఎలా ఉంటుందని ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఉన్న పలు ఆప్షన్స్లో సంగారెడ్డి బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి ఇప్పటికే హైదరాబాద్ శివారుగా మారింది. ఎంతగా అంటే సంగారెడ్డి వరకు మెట్రో వేయాలన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి, డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు BHL శివారు ప్రాంతం, ఇప్పుడు అది సెంటర్లోకి వచ్చింది. అక్కడి నుంచి సంగారెడ్డికి మధ్య ఎన్నెన్నో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. దానికి తగ్గట్టుగా సిటీలో కలిసిపోయేలా చేసేలా పరిశ్రమలు, IIT సహా పలు ప్రముఖ సంస్థలు వచ్చాయి. సంగారెడ్డి రోజు హైదరాబాద్కు వేల మంది అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. అంటే హైదరాబాద్లో పనిచేసే వారికి కూడా సంగారెడ్డి నుంచి నివాస కేంద్రంగా మారిందని అనుకోవచ్చు. ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఇస్నాపూరు, ముత్తంగి, రుద్రారం ఇలా చూసుకుంటూ పోతే IIT కంది నుంచి సంగారెడ్డి వరకు నివాస అనుకూల కాలనీలు ఉన్నాయి. అన్ని చోట్ల IT కారిడార్తో పోలిస్తే సగం ధరకే ఇల్లు వస్తున్నాయి. 40 లక్షలకు నుంచి 50 లక్షల మధ్యలో అపార్ట్మెంట్లు, 80 లక్షలకు విశాలమైన ఇండిపెండెంట్ హౌజులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడి పెట్టి 10 ఏళ్ల తర్వాత దాని విలువను అంచనా వేసుకుంటే ఎవరూ ఊహించనంతగా పెరుగుతుందన్న అంచనాలు రియల్ వర్గాల్లో ఉన్నాయి. అంతేకాకుండా సంగారెడ్డి నుంచి కూడా మనకు జహీరాబాద్ వరకు కూడా రియల్ ఎస్టేట్ అనేది ఊపందుకుందన్నమాట. జహీరాబాదు, సంగారెడ్డి తర్వాత మధ్యలో కొన్ని కొమ్మకోల్ టోల్గేటు, సదాశివపేట, ఈ విధంగా చూసుకుంటూ పోతే జహీరాబాద్ వరకు కూడా రియల్ ఎస్టేట్ అనేది ఊపు ఉంది. జహీరాబాద్లో 12,500 ఎకరాలతో నిమ్స్ రావడంతో అక్కడ చాలా ప్రాజెక్టులు అయితే వస్తున్నాయి. కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కొత్త కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. అంతేకాకుండా పెద్ద బడా వ్యాపారులు కూడా అక్కడ చాలా కంపెనీలను ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మనకు ఏదైతే జహీరాబాద్ నుంచి బీదర్ చూసుకున్నా కానీ ఎయిర్పోర్ట్ కనుక చూసుకుంటే 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది జహీరాబాద్ నుంచి. మనకి ఇక్కడ సదాశివపేట ఈ కనెక్టివిటీ. సంగారెడ్డి వరకు మెట్రో వచ్చింది అని అంటే సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ లోపలే మనం జహీరాబాద్లో రీచ్ అవ్వచ్చు అనమాట. మనకు ఎక్కడి నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి కనుక చూసుకున్నట్టయితే జహీరాబాద్ అయితే 56 కిలోమీటర్లు మాత్రమే మనకు ఉంటుంది. ఏదైతే మనకు కొమ్మకోల్ టోల్గేట్ ఇవన్నీ కూడా కనెక్టివిటీతో పాటు అండ్ సదాశివపేట, సంగారెడ్డి ఇవన్నీ కనెక్టివిటీ తోటి మనకి ఏరియాని అయితే డెవలప్మెంట్ జరుగుతుంది. ఫ్యూచర్లో మనకు నిమ్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత అక్కడ పెట్టుబడి పెట్టాలి అని అంటే అప్పుడు భూముల రేట్లు కొనలేరు, అప్పటికి ధరలు బాగా పెరిగిపోతాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ ఏరియాలో పెద్ద వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, 250 ఎకరాలు, 300 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ సిటీలు ఇలా చాలా వస్తున్నాయి. అవి కూడా నిమ్స్కి 3 నుంచి 4 కిలోమీటర్లు, 5 నుంచి 6 కిలోమీటర్లు. కొన్ని ప్రాజెక్టులు అయితే నిమ్స్కి హార్ట్ ఆఫ్ ది నిమ్స్లో కూడా మనకు కొన్ని ప్రాజెక్టులు అయితే వెలుస్తున్నారన్నమాట. ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్టే నిమ్స్కి వెళ్ళే 100 ఫీట్ రోడ్స్ కానీ మిగతా రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఆ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే అన్ని డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటుంటే ముంబై హైవే అనేది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పటికైనా గ్రోత్ చెందేదే ముంబై హైవే. మనకు BHL ఒకప్పుడు చాలా దూరంగా అనిపించేది. BHL నుంచి పటాన్ చెరువు ఇంకా దూరంగా అనిపించేది. ఇప్పుడు పటాన్ చెరువులో మొత్తం హైరైజ్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద సంస్థలు కూడా అక్కడ విల్లా ప్రాజెక్టులు కూడా చేపట్టాయన్నమాట. ఇస్నాపూర్ అయితే ఒకప్పుడు 2 BHK 3 BHK ఫ్లాట్లు అంత దూరం అని భావించేవారు. కానీ ఇప్పుడు ఇస్నాపూర్లోనే ఒక 2 BHK ఫ్లాట్ కొనాలి అని అంటే మినిమం 60 నుంచి 70 లక్షలు పెట్టాల్సి వస్తుంది. అంతగా డిమాండ్ అక్కడ పెరిగింది. అక్కడ ఫార్మా ఇండస్ట్రీలు ఇవన్నీ బాగా పెరగడం వల్ల ఇస్నాపూర్ ఏరియాలో కూడా ఫార్మా కల్చర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఉన్నట్టు చూసుకున్నట్టయితే చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. దానిలో ఉన్న ఎంప్లాయీస్మెంట్ అందరూ హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేయడం చాలా కష్టంగా అనిపించి కూడా చాలామంది ఎంప్లాయీస్లు అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మనకు BHL ఇవన్నీ చూసుకున్నా కానీ ఒకప్పుడు BHLలో 50 లక్షలు పెడితే మంచి ఇండిపెండెంట్ హౌస్ దొరికేది. అమీన్పూర్లో కూడా మనకు 60 లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ దొరికేది. ఇప్పుడు అలాంటి అమీన్పూర్లో 1 కోటి పెట్టినా కానీ ఇండిపెండెంట్ హౌస్ దొరకట్లేదు. 2 BHKకి ₹1,00,00,000 వరకు మనకు అమీన్పూర్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే రేట్స్ అయితే నడుస్తున్నాయి. BHL, లింగంపల్లి ఈ ఏరియా, చందానగరు
ఈ ఏరియా అన్నీ చూసుకుంటే కనుక ఒకప్పుడు డెవలప్మెంట్కు నోచుకోలేని ప్రాంతాలే, కానీ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ జరిగాయి. ఇవి కూడా మనకు అవుట్ ఆఫ్ సిటీగా జరిగింది. ఇటు సంగారెడ్డి కనెక్టివిటీ ఉంటుంది, గచ్చిబౌలి కనెక్టివిటీ ఉంటుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి మనకు చుట్టూ ఓఆర్ఆర్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మంచి మంచి ప్రాజెక్టుల కోసం కూడా మా నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చండి. చేపిస్తే మీకు తగ్గట్టుగా మంచి ప్రాజెక్ట్స్ కూడా మేము మీకు చూపెడతాము. ఇలాంటి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.